అత్యున్నతమైనటువంటి అధికారం ఉన్నటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ ఈరోజు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక, ఏం చేస్తున్నాడో అర్థం కాక, ఏ కులం మీద, ఏ మతం మీద, ఏ సంప్రదాయం మీద, ఏ ప్రాంతం మీద దాడి చేస్తున్నామో అర్థం కాక, మరి గత 5 సంవత్సరాల్లో పొద్దున లెగవగానే రచ్చబండ అని పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం అలవాటైపోయి మరి విమర్శించకుండా ఇంట్లో కూర్చోవటం వల్ల మరి ఆయనకి పాలు పోవటలేదేమో నాకైతే తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లు, దళిత బిడ్డల మీద ఒక దాష్టికం చేయటం ప్రారంభించారు. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీటు చూసిన తర్వాత నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని అనిపించి ప్రెస్ మీట్ పెడుతున్నా. ఇప్పుడు కారణం ఏంటి అంటే, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా ప్రజలకి మత స్వేచ్ఛ ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ భారతదేశంలో ఆర్టికల్ 25 ప్రకారం, 26 ప్రకారం, 27 ప్రకారం ఏ ప్రజలు ఏ మతాన్నైనా పూజించుకునే అవకాశం ఉంది. నేను క్రిస్టియన్ అనుకోండి, నేను రామాలయానికి వెళ్ళొచ్చు. నేను హిందువుని అనుకోండి, నేను మసీదుకి వెళ్ళొచ్చు. నేను ముస్లింని అనుకోండి, నేను హిందువుగా మారచ్చు, క్రిస్టియన్గా మారచ్చు. ఈ దేశంలో ఏ మతాన్నైనా, ఏ సాంప్రదాయాన్ని పాటించే అధికారం, హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం మత స్వేచ్ఛ అనేది ఒక దేశంలో ఆర్టికల్ 14 కింద, 15 కింద, ఆర్టికల్ 25 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తంలో ఎవరైనా సరే దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు జీసస్ను పూజించవచ్చు. జీసస్ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ జీవన విధానాన్ని లీడ్ చేసుకోవచ్చు. ఆ మత సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. ఆ మత సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళని సమాధుల్లో కూడా పూడ్చవచ్చు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గకరమైనటువంటి క్రీడ మొదలుపెట్టినటువంటి రఘురామకృష్ణరాజు రాజకీయంగా ఏ పతనానికి చేరుతారో నాకైతే తెలియదు. కానీ ఈయన మునిగిపోవటం కాకుండా 164 మంది కూటమి ఎమ్మెల్యేలను కూడా నిర్దాక్షిణంగా ముంచేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆకువీడు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో పాడుబడిపోయినటువంటి ఒక బిల్డింగ్ ఈరోజు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. నేను మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆకువీడు అనేటువంటి ఒక గ్రామం ఉండి నియోజకవర్గంలో ఉంది. ఈ ఆకువీడు ప్రాంతంలో పెదపేట అనేటువంటి ఒక గ్రామం, అంటే ఒక పేట, ఆకువీడిలో ఒక పెదపేట అనేది ఒక పేట. ఆ పేటలో 1200 మంది రమారమి ఎస్సీలు నివసిస్తున్నారు. ఈ 1200 మంది ఎస్సీలు నివసిస్తున్న గ్రామంలో సర్వే నెంబర్ 470/12 ఇది ప్రభుత్వ స్థలంలో 31/4/2026 అంటే 2026